ధన్యవాదాలు అధ్యక్ష. తణుకు నియోజకవర్గం వేల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి పిహెచ్సిని సిహెచ్సిగా అప్గ్రేడ్ చేస్తూ 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయ్యి టెండర్ కూడా పూర్తయింది అధ్యక్ష. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం వలన హాస్పిటల్ ఇన్కంప్లీట్గా ఉండి దాని పనులు ప్రారంభం కాలేదు అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా దానికి శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. టెండర్ కూడా పూర్తయి వర్క్ మొదలు పెడదాం అనే టైంలో దానికి స్టాఫ్ ప్యాటర్న్ లేదని చెప్పి హోల్డ్లో పెట్టారు అధ్యక్ష. అవన్నీ కూడా మరలా టెండర్లు కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు వాటినన్నింటినీ కూడా హోల్డ్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ పిహెచ్సికి స్థలం కూడా దాతలు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి పెడుతున్నాను అధ్యక్ష. దాన్ని సిహెచ్సికి అప్గ్రేడ్ చేయడానికి దాదాపు 15 సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలందరూ కూడా ఈరోజు నిరీక్షిస్తున్నారు. దానికి స్టాఫ్ ప్యాటర్న్ వచ్చేలోపు దాన్ని పూర్తి చేసే విధంగా ఈరోజు ఏదైతే టెండర్లు కూడా పిలిచి టెండర్లు పూర్తయిన తర్వాత మరలా హోల్డ్లో పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ 20 months అయిపోయింది అధ్యక్ష. మరలా ఇంకొక సంవత్సరం అయితే మరలా ఈ 5 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోతుంది అధ్యక్ష. దానికి గాను ప్రభుత్వం స్టాఫ్ ప్యాటర్న్ వచ్చేలోపు ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా పూర్తి చేసే విధంగా ఈరోజు ఆ టెండర్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి అక్కడ వాళ్ళని కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా ఈరోజు పర్మిషన్ ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రుల్ని ఈరోజు కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ హాస్పిటల్ కంప్లీట్ అయితే అనేక మందికి ఈరోజు అన్ని విధాలుగాను కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. దాన్ని పరిగణలోకి తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.